ప్రభువులో మా కొరకు, మా బాగోగుల కొరకు మీరు జీవించారు. వీళ్ళని ఎలా కాపాడాలి వ్యాధుల నుంచి, ఎలా కాపాడాలి మరణం నుంచి, ఎలా కాపాడాలి ఎలా చేర్చాలి, వీరికి తండ్రితో సమాధానం ఎలా పరచాలి. నిన్ను మా లోకంలో ఉన్న మనుషులు మా సర్వ మానవాళి గురించినటువంటి ధ్యాస ఆశ ఈ లోకంలో మీరు నాయన మా కొరకు శక్తి నందుకుని బలమునందుకుని మానవుడు సశరీరుడిగా వచ్చారు. శక్తి నందుకున్న బలమునందుకున్నారు. బలమైన కార్యాలు మా కోసం చేశారు. మమ్మల్ని నాయన నిత్య నరకం నుంచి విడిపించడానికి, విమోచించడానికి సిలువలోని ప్రాణమును కూడా దారిపోసారు. బలహీనులుగా నాయన బలవంతుడైన మీరు ఏ బలం లేని వారిగా, సురూపమైన శోషణ లేని వారిగా మార్చి సిలువలో మా కోసం నలుగొట్టుబడి, హింసించబడి, మొత్తుబడి, గాయపరచబడి, నాగుల సాలువలు దున్నబడి నాయన దేవా, అయినా మీరు బోచుకొత్తిని చూడండి గొర్రెలు మౌనం అనట్లు మా కోసం మౌనంగా ఉండి మీరు మా కోసం చనిపోయి సమాధి చేయబడి నాయన అరిమతి యేసు ద్వారా తండ్రి కృత సమాధిలో పెట్టబడి నాయన 3 దినమున తిరిగి లేచిన విధానాన్ని బట్టి వందనాలు. నాయన ఆదివారం తెల్లవారు జమన కొందరు స్త్రీలు సమాధి దగ్గరికి వచ్చినప్పుడు దూత రాయి పొర్లించి కూర్చొని, రాయి మీద కూర్చొని, మీరు ఎందుకు వృద్ధులలో ఆయనని వెతుకుతున్నాను, తిరిగి లేచాడు, వెళ్ళి ఆయన శిష్యులకు చెప్పమని తండ్రి చెప్పినప్పుడు నాయన ఆ సువార్త ఆయన తిరిగి లేచాడని సువార్త శిష్యులకు, తన సహోదరులకు చెప్పినప్పుడు వారు నమ్మలేదు. వచ్చి చూచి నమ్మారు. ఆ రీతిగా నా ప్రభా నువ్వు తిరిగి లేచావు, తిరిగి లేపాడు తండ్రి అయిన దేవుడని లేఖనాలు చూసాం నాయన. కాబట్టి పునరుద్ధానం అంటే నాయన అయ్యా తిరిగి లేవటం అని అర్థం, మార్పు, చేంజింగ్ అని అర్థం. నాయన బట్టి దేహం మహిమగా మార్చబడు. దేవానికి వందనాలు, స్తోత్రం. ఆ రీతిగా తండ్రి మీరు లేపిన విధానాన్ని బట్టి స్తోత్రం. మీరు ఎందుకు ఆయనను తిరిగి లేపారంటే నాయన మేము చచ్చిన స్థితిలో ఉన్నాం కాబట్టి మమ్మల్ని బ్రతికించడానికి ఆయనను తిరిగి లేపారు. దేవా, మేము అనీతిమంతులుగా ఉన్నాం కాబట్టి నీతిమంతులుగా మార్చబడటానికి మీరు తిరిగి లేపబడేవారు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. లేఖనాలు సత్యం తెలియజేస్తుంది. నూతన జీవం పొందుకోవడానికి మీరు తిరిగి లేచారు. వాడబారిన స్వాస్థ్యం పొందుకోవడానికి మీరు తిరిగి లేచారు నాయన. దేవా, ఎన్నో మేలులు మాకు ఇవ్వటానికి మీరు తిరిగి, నరకం తప్పించిన తిరిగి లేచారు. దేవా, మరణమును జయించిన మరణభూములను దాస్యం నుంచి విడిపించడానికి మీరు తిరిగి లేచారు. ప్రభా, తిరిగి లేచి నేను శక్తిమంతుడను, తిరిగి లేపడకు శక్తిమంతుడని మీరు మాట. దేవానికి వందనాలు. ఆయన యందు విశ్వాసం నుంచి చనిపోయిన బ్రతికిన ఆయన విశ్వాసం ఎన్నడూ చనిపోవడానికి మీరు చదివించిన గొప్ప వాగ్దానాలు మాకు నిత్య జీవం ఇచ్చారు. తండ్రి స్తోత్రాలు. మీ వాగ్దానాలు మాకు అనుగ్రహించారు క్రీస్తునందు నాయన. కాబట్టి తండ్రి అయిన దేవుడు ఆయన తిరిగి లేపాడని మేము కూడా విశ్వసించాలని, విశ్వసించి నమ్మి బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకోవాలని మీరు సెలవిస్తున్న విధానం బట్టి నా ప్రభు 4వది కూడా శిష్యులరుగా నీ యొక్క పునరుద్ధానాన్ని చూసేలాగా బాధ్యత కలిగి ఆయన పునరుద్ధానములకు మేము సాక్షులము, ఆయన తిరిగి లేచాడని సాక్షులము అని ఎలాగ సాక్ష్యం ఇచ్చారు, ఆ రీతిగానే మేము కూడా మా జీవిత కాలంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప గొప్ప రిజరెక్షన్ గురించి సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా. సమాధులన్నీ మోయబడి ఉన్నాయి. క్రీస్తు సమాధి ఒకటి తిరుగుబడిన సమాధి, ఖాళీ సమాధి. ఆయన తిరిగి లేచాడని, తిరిగి రానై ఉన్నాడని ప్రభు ప్రకటించే శక్తిని మాకు దయచి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి మీద నెరవేరుడు మానదు నానేడు మాకు దయచి మరణస్తులను క్షమించిన ప్రకారం మరణంలో క్షమించి శోధనలను తగ్గిస్తూ. ఎందుకంటే రాజ్యము, బలం, మహిమ నిరంతరము నీవైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.